Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. So guys, APPSC Group 1 Mains మొన్న మే 3rd నుంచి మే 9th వరకు APPSC Group 1 Mains ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 4000 ప్లస్ మెంబర్స్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడే రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఎవరినైతే టోటల్గా ఈ రాసిన 4000 ప్లస్ మెంబర్స్ క్యాండిడేట్స్లో నుంచి 1:2 రేషియోతో స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూ ఈ మంత్ జూన్ 23rd నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ స్మాల్ అప్డేట్, మీరు ఇక్కడ చూసినట్లయితే హియర్ యూ కెన్ సీ. సో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 3rd నుంచి 9th వరకు 4000 మెంబర్స్ పైగాని 1:2 రేషియోతో ఈ నెల 23rd నుంచి 30 వరకు సో మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పి మీకు చూపిస్తున్నారు. సో గైస్, అండ్ గత కొన్ని రోజులుగా గ్రూప్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ సో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలోనే ఉండబోతోంది అని కూడా చెప్పాను. సో మనం అనుకున్నట్లుగానే ఈ జూన్ ఎండ్లో సో ఈ బై దిస్ జూన్ ఎండ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ కూడా అయిపోతాయి. మేబీ జూలైలో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా అయిపోతాయి. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆగస్ట్ సెప్టెంబర్. సో ఆగస్ట్ గ్యాప్ తీసుకున్న సెప్టెంబర్ అక్టోబర్ ఎప్పుడైనా కూడా కొత్త నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుంచి అంటే డైలీ స్ట్రాటజీస్ ఇచ్చి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న ఉద్దేశంతో క్లియర్ కట్గా డైలీ ప్లానర్ పెట్టడం జరిగింది. చాలామందికి గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 1 బుక్ లిస్ట్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వీటన్నింటిని ఇంటిగ్రేటెడ్గా కలుపుతూ బెస్ట్ ప్రోగ్రామ్ రోహిత్స్ అకాడమీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఫ్యూచర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు. సో బేసికల్గా సిలబస్ మారితే గనక సో ఈ తక్కువ గ్యాప్లో ఇప్పుడు మేబీ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రావాల్సి ఉంటే సో ఇప్పుడు సిలబస్ చేంజ్ చేస్తే మాత్రం అంత తొందరగా ఎగ్జామ్ పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చేంత వరకు ఎవ్వరూ ఎటువంటి అపోహలు నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది డ్రాఫ్ట్ వాటిపైన వీడియోస్ చేయడము, సో 100% సిలబస్ మారిపోతుంది అని చెప్తున్నారు. బట్ అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ నుంచి ఒక 100% స్పష్టత వచ్చేంత వరకు వీ కెనాట్ రిలై ఆన్ ఎనీథింగ్. సో ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని ఫాలో అవుతూనే వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఒకవేళ ఏవైనా చేంజెస్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం, ఏపీపీఎస్ ఇచ్చిన దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో 1:2 రేషియోతో క్యాండిడేట్స్ అందరి నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ జూన్ 23rd నుంచి 30 వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇట్లాంటివి అంటారు కదా, సో వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు రోహిత్స్ అకాడమీ ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ మాక్ ఇంటర్వ్యూస్కి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో తెలియజేస్తాను. సో నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ 9110556858 సో లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఏదైనా ఇంటర్వ్యూకి రిలేటెడ్ ఏ గైడెన్స్ అయినా సో వీఆర్ వెరీ హ్యాపీ టు గైడ్ యూ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్. సో దట్స్ ఇట్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవరి పేర్లు అయితే 1:2 రేషియోలో లేవో సో మీరు దాదాపుగా మెయిన్స్ రాయడం అనేది సో అది కూడా చాలా మంచి అవకాశమే. ఎంతోమంది రాస్తే కేవలం 4000 మెంబర్స్ మాత్రమే దీనికి సెలెక్ట్ అయ్యారు. సో దాంట్లో మీరున్నారు. సో ఒకవేళ ఇంటర్వ్యూ 1:2 రేషియోలో మీరు లేకపోయినా సో ఎక్కడా కూడా డిమోటివేట్ అవ్వకండి. ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. భవిష్యత్తులో మళ్ళీ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళి ఈ ఎఫర్ట్స్ కంప్లీట్గా ఇక్కడతో ఆగిపోవద్దు. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే నెక్స్ట్ నోటిఫికేషన్లోనైనా ఎంత గట్టిగానైనా కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ సేమ్ అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తూ మీ ప్రిపరేషన్ని మరింత సులభంగా తీసుకెళ్ళడానికి మా టీం ఎప్పటికీ కూడా మీ ముందుంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.